What is your name? My name is Shriyani. Where are you going? I am going to Kedarnath. Where are you from? I am from Odisha. Which class? 5th class. 5th class. చార్ధామ్ యాత్ర చేస్తానికి వెళ్తున్నారు అంతేనా? తెలుగు వస్తుంది కదా? తెలుగులో చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఏంటి స్పెషల్ కేదార్నాథ్ స్పెషల్? పాండవులు కురుక్షేత్రలో పెద్ద పాపం చేశారని శివుడికి ఇది ఫర్గివ్నెస్ అడగాలని వెళ్ళారు. అప్పుడు శివుడు వాళ్ళ దగ్గరికి రాకుండా పారిపోయారు. అప్పుడు వాళ్ళు కేదార్నాథ్ దగ్గరికి వచ్చినప్పుడు శివుడు బుల్ రూపం తీసుకొని అక్కడ ఉన్నారు. అప్పుడు భీముడు ఆ బుల్ తెలిసిపోయిన భీముడికి అది శివుడని తాకు పట్టుకున్నారు. ఆ బుల్లేమో స్నో లోపల దూరిపోయి దాని అవుటర్ పార్ట్ని ఉంచేసింది బయట. అది ఎప్పుడు కేదార్నాథ్ శివలింగం. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, ఆ పాపజీ ఎంత అద్భుతంగా కేదార్నాథ్ చరిత్ర చెప్పిందో చూసారుగా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బేబీ. ఓం నమః శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. రాత్రి 9 గంటలకు అమ్మవారి దర్శనం, గంగోత్రిలో అమ్మవారి దర్శనం చేసుకొని గంగోత్రి నుంచి బయలుదేరి మళ్ళీ రిటర్న్ ఉత్తరకాశీ వచ్చామన్నమాట. ఉత్తరకాశీలో వచ్చి పెట్రోల్ బంక్లో పడుకున్నాం. ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లో పడుకొని ఉత్తరకాశీలో పెట్రోల్ బంక్లో బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికని ఆగాము. భారత్ పెట్రోల్ పంప్ కొత్తగా ఓపెన్ అయింది రీసెంట్లీ. మేమైతే ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాము. చూడండి, మొత్తం ఈ ఉత్తరకాశీది ఊరు అటుపక్క సైడ్ అనమాట. ఇక్కడ పెట్రోల్ 97.66 పైసలు ఉంది ఫ్రెండ్స్. పెట్రోల్ బంకులోంచి చూస్తే ఎట్లా ఉందో చూడండి. మొత్తం నిన్నంతా ఆ పక్క నుంచి వచ్చాము, ఇప్పుడు ఈ పక్క నుంచి ఇటు కొండ ఎక్కుతున్నాం. ఇటు టోటల్ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ మొత్తం ఒకే కొండలు ఫ్రెండ్స్. కొండల చుట్టే, కొండల నడమనే తిరుగుతూ ఉండాలి మొత్తం శివయ్య చుట్టూ. PS07 JP 1339 ఇదే బుజ్జిముండ మా లచ్చిందేవి వ్యాగనార్ కార్. ఆ కొండల నడుమ ఉన్న అందమైన ఊరే ఉత్తరకాశీ ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంది ఊరు ఉత్తరకాశీ. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందమైన ఉత్తరకాశీ నగరం. ఆ నగరం కొండపై నుంచి చూస్తే ఎలా ఉంటుందో చూడండి. వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందమైన ఉత్తరకాశీ నగరం. శ్రీయాని చాలా అద్భుతంగా కేదార్నాథ్ హిస్టరీ చెప్పింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, సూపర్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. చాలా అద్భుతంగా చెప్పింది పాప. చోరంగి కాల్ అనే విలేజ్ ఫ్రెండ్స్. ఇది చిన్న విలేజ్ కేదార్నాథ్ వెళ్ళే దారిలో. అక్కడ ఎదురుగా స్వామివారి శివాలయం. అది బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం ఇక్కడ. చోరంగి కాల్. गांव का नाम क्या है? चौरंगी काल. ओ मंदिर का नाम क्या है? चौरंगीनाथ. भैरव चौरंगीनाथ. हाँ, भैरव चौरंगीनाथ టెంపుల్ ఫ్రెండ్స్. ఎదురుగా ఈ ఊరు వచ్చేటప్పటికి చౌరంగి కాల్. చౌరంగి కాల్ ఊరు. బాబు, ఆలుగడ్డ ఇడ్లీ వచ్చేసింది. ఆలుగడ్డ సాంబార్ ఇడ్లీ. కమాన్, ఎంజాయ్. ఆలుగడ్డ సాంబార్ ఇడ్లీ ఎంజాయ్. వేడి ఆలుగడ్డ సాంబార్ ఇడ్లీ, 2 ఇడ్లీ. మైదా లాగా ఉంటుందంటారా సాంబార్ ఇడ్లీ ఫ్రెండ్స్. స్టాండ్ తీసుకోలేరా? అదే వచ్చింది తలకాయ నొప్పి. అంత మనోళ్ళే. ఏమన్నా తెలంగాణ, ఆంధ్ర అందరం భారతీయులు మనం. అప్నా భారత్ కే లోగే సబ్. ఎక్కడి నుంచి వచ్చారు చెప్పు. వైజాగ్ ఊరు చెప్పండి అన్న. వైజాగ్ నుంచి వచ్చాం కేదార్నాథ్. వైజాగ్ నుంచి వచ్చాం కేదార్నాథ్. చార్ధామ్ యాత్ర చేస్తున్నామని చెప్పండి. గంగోత్రి యమునోత్రి అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ కేదార్నాథ్.
మిత్రులు మనోళ్ళంతా విజయనగరం, వైజాగ్, మన సౌత్ నుంచి అంతా వచ్చారు. కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగారు అందరూ హోటల్లో. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? యాక్చువల్లీ మాది నేటివ్ ఆంధ్ర, మేము వచ్చాం పారాదీప్ నుంచి. పార్వతీపురం, పారాదీప్ ఒరిస్సా. ఒరిస్సా నుంచి వచ్చారా? ఓకే ఓకే ఫ్రెండ్స్, మన వాళ్ళంతా చార్ధామ్ యాత్రకు వచ్చారు. ఆ యాత్రలో భాగంగా ఇక్కడ మేము టిఫిన్ చేసుకుంటూ కలిసామన్నమాట. నువ్వమ్మా మమ్మీ, వాట్ ఈస్ యువర్ నేమ్? శర్వాణి. ఉచ్ క్లాస్? సెకండ్. వెరీ గుడ్. ఎక్కడ వెళ్తున్నావు? కేదార్నాథ్. వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీ జర్నీ. చౌరంగి కాల్ విలేజ్లో టిఫిన్ చేసాము, అయిపోయింది. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ప్రకృతి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ పైకి వెళ్తే కూడా 3 కిలోమీటర్స్ పైన చిన్న వాటర్ ఫాల్ ప్లస్ టెంపుల్ ఉందంట ఫ్రెండ్స్. అక్కడ పెద్దవాళ్ళు కూర్చున్నారు కదా, అక్కడ మొత్తం ఇది ఈ చౌరంగి కాల్ ఊరు ఎగ్జిట్ అనమాట. బయటికి వెళ్తున్నాం. ఓం నమ శివాయ. చౌరంగి కాల్, ఉత్తర కాశీ టు కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఉందన్నమాట. కేదార్నాథ్ వెళ్ళే దారిలో సెకండ్ విలేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ పొలాలు, ఆ గట్ల కింద ఉన్నాయి చూసారా, ఇవన్నీ పొలాలు ఇక్కడ. ఎందుకంటే చిన్న చిన్న మళ్ళు అనమాట. 10x10, 5x5 ఇట్లాంటి మళ్ళు కడతారు. ఆ మళ్ళల్లోనే గోధుమలు పండించుకుంటారు, ధాన్యం పండించుకుంటారు. చూడండి ఎట్లా ఉన్నాయి. అన్ని పొలాలే కనబడే. అని ఎదురుగా గడ్డలు అనుకుంటాం మనం, కానీ గడ్డలు కాదు. ఆ గడ్డల పైన పొలాలు మొత్తం స్టెప్ బై స్టెప్ అన్ని మళ్ళు అనమాట. చిన్న వంతెన ఈ రెండింటికి ఆనకట్టలాగా. ప్రతి చోట ఇలాంటి వంతెనలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే రెడీమేడ్గా అప్పటిదప్పుడు రెడీ అయ్యే వంతెనలు ఇవి. ఇక్కడే చిన్న ఊరు, మళ్ళీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఊరు కూడా. చిన్న ఊరు, హోటలు, కూరేజ్ ఇన్స్టిట్యూట్ అంటే ఏదో ఇన్స్టిట్యూట్. ఊరు పేరు ఏందో తెలియదు. హిందీలో మాకేమో కొంచెం వీకు. చిన్నప్పటి నుంచి చదువుకోరా అంటే వినకపోతే ఇట్లనే ఉంటుంది. ఇంకా కనీసం హిందీ బోర్డు చదవలేకపోతున్నాం మన దేశంలో ఉన్న మన గొప్ప లాంగ్వేజ్ని. భగవానుడు మొత్తం దేవదారు చెట్లను మెరిపిస్తున్నాడు. కొండలని, కోనలని అందాలుగా ఆయన లైటింగ్ తోటి మొత్తం ఎట్లా కలర్ఫుల్గా కనబడేటట్టు చేస్తున్నాడు. శ్రీనగర్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ రోడ్లో. కేదార్నాథ్ రోడ్లో శ్రీనగర్ 148 కిలోమీటర్స్, లంబగాం 44 కిలోమీటర్స్, చౌరాంజీ 70 కిలోమీటర్స్, చౌరాంజీ ఖాల్ అంట 17 కిలోమీటర్లు. ఇది కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంది. హోటల్ దగ్గర మొత్తం ట్రాఫిక్ ఇట్లా ఉందన్నమాట. ఈ అందమైన ఘాట్లలో మాత్రం మంచి బ్యూటిఫుల్గా చిన్న చిన్న ఇల్లులు కట్టి వాటిలోనే రెంట్లకు ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్, హోమ్ స్టేల కింద. వీళ్ళకు ఈ 4 నెలలు అద్భుతమైన బిజినెస్, వ్యాపారం వీళ్ళకి. ఈ చార్ధామ్ యాత్ర పుణ్యంతో వీళ్ళందరికీ మంచి బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. ఆ దేవదేవులు ఇక్కడ ఉండడం వల్ల ఈ రకంగా వీళ్ళందరికీ జీవనోపాధి కల్పిస్తున్నారు. నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః. జై భోలేనాథ్, జై బద్రీనాథ్, జై శ్రీ గంగా మాతాకి జై, శ్రీ యమునా మాతాకి జై. కేదార్నాథ్ 100 కిలోమీటర్స్, గుప్తా కాశీ 47 కిలోమీటర్స్, తిల్వారా 15 కిలోమీటర్స్. ఇంకా 2 నుంచి 3 అవర్స్ జర్నీ పడుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఘాట్ కాబట్టి ఆ ఘాట్లో వెళ్తూ ఉన్నాం. కాశీ టు కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద ఊరు, తిల్వాడి అని. ఇది రుద్రప్రయాగ్ డిస్టిక్లోకి వస్తుందన్నమాట. తిల్వాడి ఇది కూడా మండల హెడ్ క్వార్టర్ లాగా ఉంది ఊరు. పెద్దగానే ఉంది ఊరైతే. ఊరు వచ్చేటప్పటికి స్వర్ఘాట్ అంట ఫ్రెండ్స్. కేదార్నాథ్ హైవేలో సోన్ప్రయాగ్ హైవే అనమాట ఇది. ఆ హైవేలో స్వర్ఘాట్ అంట ఊరు పేరు. పక్కనే గంగా నది ప్రవాహం పోతూ ఉంది. చిన్న ఫారెస్ట్, రోడ్డంతా పొలాలు, వరి పొలాలు అవన్నీ. అది నది ప్రవాహం. కేదార్నాథ్ సెటప్ అంతా అక్కడ మ్యాప్లో పెట్టారు ఫ్రెండ్స్. అక్కడ చంద్రపురి 8 కిలోమీటర్లు, గుప్తా కాశీ 24 కిలోమీటర్లు, భట 39 కిలోమీటర్లు, కేదార్నాథ్ 75 కిలోమీటర్లు. ఫ్రెండ్స్ అక్కడ స్కూల్ బిల్డింగ్ పైన సరస్వతీదేవి అమ్మవారిది ఎంత అద్భుతంగా పెయింట్ వేశారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వీ లవ్ అగస్త్య ముని, లవ్ సింబల్ పెట్టారు. అక్కడ అగస్త్య ముని అని పెట్టారు. తర్వాత స్కూల్
అద్భుతంగా ఉంది స్కూల్ బిల్డింగు. పక్కనే నేషనల్ హైవే బోర్డు అనమాట అది. ఉల్లాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కూల్ అట్ స్కూలే అది. పాండవులు నిర్మించిన అద్భుతమైన దేవాలయం గురించి అమ్మాయి ఎంత అద్భుతంగా చెప్పిందో చూసారుగా ఫ్రెండ్స్. చిన్న అమ్మాయి 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతుంది. ఆ బుడ్డది అంత తెలివితేటలతోటి మంచిగా మొత్తం హిస్టరీ చదివేసింది. కేదార్నాథ్ దేవాలయం సంబంధించిన హిస్టరీ అంతా చదివేసింది. నిజంగా ఒక అద్భుతం ఫ్రెండ్స్, అప్రిషియేట్ చేయాలి. చార్ధామ్లో భాగంగా గంగోత్రి యమునోత్రి అయిపోయింది ఫ్రెండ్స్ దర్శనం. అది కేదార్నాథ్ ప్రయాణం జరుగుతూ ఉందన్నమాట. సూపర్గా జరుగుతుంది. మాకైతే చాలా హ్యాపీగా ప్రయాణం జరుగుతుంది, ఎక్కడ ఇబ్బంది లేదు, సూపర్గా ఉంది. మళ్ళీ ఈ ఊరు వచ్చేటప్పటికి విజయనగర్ ఫ్రెండ్స్. ఇది కూడా రుద్రప్రయాగ్ జిల్లానే. మొత్తం అన్ని ఊర్లన్నీ దగ్గర గ్యాబులు చూస్తానికి సపరేట్ అనుకుంటాం, కానీ అన్నీ కలిసే ఉన్నాయి. ఇక్కడ స్వామి మహర్షుల ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఫ్రెండ్స్ లాస్ట్కి రాత్రంతా ఫైట్ చేసి సోన్ప్రయాగ్ చేరుకున్నాం ఫ్రెండ్స్. కేదార్నాథ్ సోన్ప్రయాగ్లో ఇది మా వెనకాల మేము వచ్చిన కారు. ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరి ఇప్పుడు మేము నడక స్టార్ట్ చేస్తాం. ఇదంతా సోన్ప్రయాగ్ కార్ పార్కింగ్ అనమాట, మొత్తం పబ్లిక్ పార్కింగ్. ఇది టోల్గేట్లోంచి లోపలికి వచ్చేస్తే టికెట్ ఇస్తారు. ఆ తర్వాత మనం వెళ్ళేటప్పుడు పే చేయాలి పేమెంట్. మొత్తం ఇక్కడ నుంచి ఇక 22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అంట ఫ్రెండ్స్. అది కాకపోతే 4 కిలోమీటర్స్ అక్కడ సర్వీస్, ప్యాసింజర్ సర్వీస్ జీబులు ఉంటాయంట. జీబులో మనం ఇక్కడి నుంచి బయలుదేరి 4 కిలోమీటర్స్ సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండ్ వరకు 4 కిలోమీటర్స్ అది జీబులు, మహేంద్ర జీబులలో ప్యాసింజర్ సర్వీస్ చేస్తారంట. అక్కడ నుంచి ఆ జీబు ఎక్కి అక్కడ దాకా వెళ్ళాలంట ఫ్రెండ్స్. అక్కడ నుంచి వెళ్ళి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ 18 కిలోమీటర్స్. ఇప్పుడు ఇదైతే మొత్తం సోన్ప్రయాగ్ విలేజ్లో ఉన్న కార్ పార్కింగ్ యార్డ్ అనమాట. ఇదంతా మొత్తం యార్డు చూడండి ఎలా ఉంది. కొన్ని వేల కార్లు వచ్చాయి. రాత్రి మేము దాదాపు నిన్న డే అంతా జర్నీ చేసి ఇక్కడికి చేరుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి దాదాపు ఇంకా మరి ఎంత టైం పడుతుందని తెలియదు. మేము ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్లోనే దాదాపు ఒక 6-7 అవర్స్ స్ట్రక్ అయ్యాం. పార్కింగ్లోకి రావడానికి 7 అవర్స్ పట్టింది. చార్ధామ్లో భాగంగా మేము వచ్చిన కార్ ఇదే ఫ్రెండ్స్. మొత్తం హైదరాబాద్ నుంచి బయలుదేరి గంగోత్రి యమునోత్రి దర్శనాలు అయిపోయినాయి. 3వది చార్ధామ్లో మెయిన్ కేదార్నాథ్కి వచ్చాం ఫ్రెండ్స్. కేదార్నాథ్ దర్శనం అయిన తర్వాత బద్రీనాథ్ అనమాట. ఇది సోన్ప్రయాగ్ లొకేషన్ అనమాట. చూడండి కొండలు, ఇవన్నీ కొండల నడుమ కార్ పార్కింగ్ ఉంది. ఎటు చూసిన కొండలు, గ్రీనరీ. ఇంకా ఊరంతా ఆ కొండలకు బ్యాక్ సైడ్ పోయింది. ఇప్పుడు ఇదైతే ప్రజెంట్ కార్ పార్కింగ్ ఉన్న లొకేషన్ అనమాట. ఇక్కడి నుంచి బయలుదేరి మేము అది జీప్ ఎక్కి గౌరీకుండ్ వెళ్ళడానికి బయలుదేరుతాము. అక్కడ జీప్ దగ్గర ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను మీకు. హెలికాప్టర్లు అయితే కంటిన్యూ రౌండ్లు వేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. తెల్లవార్లు 4 ఫ్లోర్లు కార్ పార్కింగ్ చేశారు ఫ్రెండ్స్. ఇదంతా సోన్ప్రయాగ్ గవర్నమెంట్కి సంబంధించింది అయి ఉంటుంది. సోన్ప్రయాగ్ హోటల్ ప్రయాగ్రాజ్ 2. అట్లా జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్. అట్లా నడుచుకుంటూ ముందుకు 1 కిలోమీటర్ వెళ్తే అక్కడి నుంచి ట్రెక్కింగ్ జీప్స్ ఉంటాయంట 4 కిలోమీటర్స్ గౌరీకుండ్ వెళ్ళడానికి. ఫ్రెండ్స్ ఇదంతా సోన్ప్రయాగ్ ఊరు అనమాట. ఈ ఊర్లో నుంచి దాదాపు 1 కిలోమీటర్ నడిచెళ్ళాలి మన పార్కింగ్ దగ్గరికి. అంటే అక్కడి నుంచి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఆన్లైన్లో బుక్ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి చూపించి ఇక్కడ మనం తంబు పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ అది క్లారిటీ వచ్చిన తర్వాతనే మనకు ఇక్కడ నుంచి వెళ్ళి అవతలికి పంపిస్తారు. దాదాపు ఈ ఊరు మధ్యలో నుంచే 1 కిలోమీటర్ నడవాలి. మనకి ఈ ఊర్లోనే ఏదైనా ఆక్సిజన్ సిలిండర్ కావాలన్నా, మెడిసిన్ కావాలన్నా ఇక్కడే తీసుకోవాలన్నమాట. పైకి పోతా ఉంటే మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ పేపర్ ఇక్కడ చూపించి ఇక్కడ నుంచి క్యూ లైన్లో నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది సోన్ప్రయాగ్ ఊరు అనమాట. ఈ ఊర్లోనే స్టార్టింగ్లో లోపలికి ఎంటర్ కాగానే ఇక్కడ మనకు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా ఆప్షన్ పెట్టారు. మనం తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పేపర్ ఇస్తే చెక్ చేసి పంపించేస్తున్నారు. మేము అలా బయలుదేరి చూపించాం, మా పేపర్లు చూపించాం, బయలుదేరి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇంకా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ వెళ్తేనే అక్కడ నుంచే జీబులు స్టార్ట్ అవుతాయి. ఆ జీబుల పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది మాకు ఇంకా క్లారిటీ లేదు. చూడండి కొండ అంచెమ్మటి పెట్టారు. ఇవి ఇనుప బ్రిడ్జ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇనుప బ్రిడ్జ్ దాటంగానే అక్కడ జీబులు కనపడుతున్నాయి చూడండి. అదే అడ్డ ఫ్రెండ్స్. అక్కడ నుంచి వెళ్ళే మనకు జీబులు మనం ఎక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట గౌరీకుండ్కి. ఈ సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వెళ్ళడానికి గవర్నమెంట్ 50 రూపాయల టికెట్ నిర్ణయం పెట్టింది ఫ్రెండ్స్ ఇది. కానీ వాళ్ళు మాత్రం
50 రూపాయలు తీసుకోవట్లేదు. తర్వాత మళ్ళీ బండిలో ఒక్కరిద్దరు ఉంటే అసలు అలో చేయట్లేదు, మేము పోవట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళు సపరేట్గా 3-4 ఉంటే మాట్లాడుకొని 500 ఇయ్యి 1000 రూపాయలు అని చెప్పేసి ఎక్కించుకొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. కౌంటర్ పెట్టి అక్కడే 50 రూపీస్ కనెక్ట్ చేసుకొని ఒక్కొక్క బండిలో ఎంతమంది పాసిబుల్ రో వాళ్ళని ఎక్కించి పంపిస్తే బాగుండేది. శ్రీకొండ నుంచి నడవడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు సిస్టమే బాగలేదు. అంతా జీబులు ఉన్నాయి కానీ ఒక సిస్టమ్ లేదు, ఒక సిస్టమేటిక్ లేదు. ఆ జీబులు వస్తున్నాయి కుక్కల్లా కొట్లాడుకొని, ఎగబడి జనాలు ఎక్కుతుంటే కూడా వాడు మళ్ళీ దింపేస్తుండు. ఆ జీబులు కూడా మొత్తం 4 కిలోమీటర్లకే, ఒక క్లారిటీ లేదు, ఒక సిస్టమేటిక్ లేదు. చాలా ప్రాబ్లంగా ఉంది. అందుకే దగ్గర హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. ఒక్క జీప్ బోర్డు కూడా ఎక్కించుకోవట్లేదు. 3 ఉన్నామంటే వాడు స్పందనే సరిగా లేదు. అందుకే ఇక మెల్లగా వాకింగ్ స్టార్ట్ చేసాం. గౌరీకొండ నుంచి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండకి. ఇది వెహికల్ వెళ్ళే రోడ్. ఇది ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు గౌరీకొండ, మళ్ళీ అవతల 18 కిలోమీటర్స్ ఇది కేదార్నాథ్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పాజిటివ్గానే ఉంది రోడ్డు, హ్యాపీగా వెళ్తున్నాం. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఇగో ఇది ఫుట్ఓవర్ బ్రిడ్జ్. ఇట్లా వచ్చినాము, ఇట్లా వచ్చి ఇట్లా నడిచింది వ్యవహారం. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక ఫైనల్గా గౌరీకొండ చేరుకున్నాం ఫ్రెండ్స్. మధ్య సగం దూరం నడిచినాం, సగం దూరం బండిలో వచ్చినాం జీప్లో. ఇక్కడ నుంచి టోటల్గా ఇక వాకింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తం నడుచుకుంటూ వెళ్ళడం కేదార్నాథ్ వరకు మొత్తం వాకింగ్లో వెళ్ళేదన్నమాట. ఇది మన వెనకాల లాస్ట్లో అక్కడ జీప్ కనబడుతుందా, జీప్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక గౌరీకొండ ప్రస్తుత పరిస్థితి ఇది. పైన ఊరుంది పైన. ఫ్రెండ్స్, మేము ఇందాక 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ పైకి వచ్చేటప్పటికి గౌరీకొండ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే జీప్ ఒకతను యూటర్న్ తీసుకొని నేను డ్రాప్ చేస్తా, ఎంతమంది మీరు అని అడిగాడు. 3 ఉన్నామంటే 500, 3 ఉన్నామంటే 500 అంటే ఇంకా నడిచే ఓపిక లేక చాలామంది ఎగబడి ఎక్కుతున్నారు. ఇక సరే మేము కూడా మా దోస్తులు అరే పోదాం పారా బాబు, మాకు కూడా ఓపిక లేదంటే మళ్ళీ మేము 500 ఇచ్చి ఎక్కాం ఫ్రెండ్స్. ఎక్కి ఈ గౌరీకొండలో దిగిపోయాం. ఇదంతా మార్కెట్, గౌరీకొండ మార్కెట్ ఇదంతా. ఇది మొత్తం కాశీలో గల్లీలు ఉన్నట్టే ఉన్నాయి చూడండి. ఈ గల్లీలో నుంచే ఇక మనం ఇక్కడి నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యి పోతూ ఉండాలి. అక్కడ జీప్ దిగాం ఇందాక మీకు చూపించిన దగ్గర. జంగిల్ చట్టి కేదార్నాథ్ ఇక్కడి నుంచి ఇంకా 15 కిలోమీటర్లు రావాలా. జై జై భోలేనాథ్. ఫ్రెండ్స్, కేదార్నాథ్ ట్రెక్కింగ్లో ఇంకా కేదార్నాథ్ 15.50 12.50 ఉంటే దాన్ని ఆడ గీకేశారు. తర్వాత జంగిల్ చట్టి 2.5 కిలోమీటర్స్ ఉంది. గున్షా చట్టి అంట, గణేష్ చట్టి, అది ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఇప్పటికి మేము ఒక 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేసాం. 2 కిలోమీటర్స్ ట్రెక్ చేసాము గౌరీకొండ నుంచి. ఇంకా ఇక్కడ బోర్డు మీదనేమో 1450 1350 ఉంది, దాన్ని చెడిపేశారు అక్కడ. జై భోలేనాథ్, జై భోలేనాథ్, ఓం నమః శివాయ. ఫ్రెండ్స్, గాలివానకి ఇంత పెద్ద టవర్ కూడా బెండ్ అయిపోయింది చూడండి. ఇట్లా బెండ్ అయిపోయింది, మొత్తం పడిపోయింది బెండ్. ట్రెక్కింగ్ చేసే లైన్లో దారిలో వెళ్ళే దారిలో భైరవ మందిర్ అంట. ఇక్కడ నుంచి ఇంకా కేదార్నాథ్ ధామ్ 12 కిలోమీటర్ల 50 మీటర్లు ఉంది ఫ్రెండ్స్. జంగిల్ చట్టి వచ్చి ఇంకా 0.50 మీటర్స్ ఉంది, అంటే 1 కిలోమీటర్కి కొంచెం తక్కువ. భైరవ్ టెంపుల్, జంగిల్ చట్టి, ఇంకా ఈడ కూడా అదే చూపిస్తుంది గౌరీకొండ. ఇంత పైకి వచ్చినాక కూడా అదే చూపిస్తుంది, అది ఇంకా ముందుకుందని. చట్టి ఆశ్రమం ఇక్కడ రోడ్లోనే ఫ్రెండ్స్. ఇది హనుమాన్ చట్టి.
కేదార్నాథ్ 10.5 కిలోమీటర్లు, స్మాల్ లించోలి 3.5 కిలోమీటర్లు, బేస్ క్యాంప్ 9, భీంభలి 0.5 కిలోమీటర్స్. భీంబలి అంట ఫ్రెండ్స్, ఇది గరీవాలి డిస్టిక్ మండల్, ఘర్వాలి మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. భీంబలి రిసెప్షన్. గుర్రాలను అడ్డం నిలువబెట్టారు ఇక్కడ, ట్రాఫిక్ జామ్ అంతా. భీంబలి దగ్గర డోలీ కౌంటర్ ఇది. ఘోడా ఫ్రెండ్స్, యువతలకొండ నుంచి అవతలకొండకు ఒక కనెక్టింగ్ ఇచ్చారు. మేము ఇప్పుడు యువతలకొండలో ఉన్నాము. మధ్యలో వచ్చేటప్పటికి మందాకిని నది ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి అవతలకొండకి వెళ్ళాలి. మధ్యలో ఒక ఐరన్ బ్రిడ్జ్ చేశారు ఫ్రెండ్స్. ఇది 2013లో ఇదే మందాకిని నది ఉధృతమైన ప్రవాహంతో కొన్ని వేల మంది దీంట్లో కొట్టుకుపోయారు. కొన్ని వందల ఇల్లులు కొట్టుకుపోయాయి. ఎంతోమంది ఓం నమః శివాయ అయిపోయారు ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన లొకేషన్. దాని తర్వాత ఇప్పటివరకు మళ్ళీ అలాంటి సంఘటనలు ఏం జరగలేదు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మనం ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే చాలా ఇష్టపడతారు, ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది పోతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్, ఈ గుర్రాలు డోలీలు వచ్చి తగులుతూ ఉంటాయి. మనం జాగ్రత్తగా లేకపోతే మనకు దెబ్బలు తగులుతాయి. చాలా డేంజరస్గా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. చేస్తుంటేనే మనం గౌరవప్రదంగా, హ్యాపీగా, సంతోషంగా, హెల్తీగా ప్రయాణం జరుగుద్ది. లేకపోతే మాత్రం దెబ్బలు తగలడం, కింద పడ్డం. నేను 2 సార్లు మొత్తం ఈ యాత్రలో 2 సార్లు కింద పడ్డా. భగవంతుడి దయ, నాకు చిన్న నుదుటి పైన కొంచెం గీసుకపోయింది తప్ప చిన్న స్క్రాచెస్ లాగా వచ్చింది, బబుల్స్ లాగా. కానీ ఏం కాలేదు రిటర్న్ వస్తుంటే. ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం పడింది ఫ్రెండ్స్. ఆ బండల మీద బురదలాగా తయారైపోయి కాలు పెట్టగానే జారి పడిపోయాయి అనమాట. అంటే నేనే కాదు, చాలామంది పడ్డారు. ఎందుకంటే తప్పదు, ఆడ సిచ్యువేషన్ అలాంటిది. చూస్తున్నారుగా మీ కళ్ళ ముందు ఎలా ఉందో, ప్రయాణం ఎలా జరుగుతుందో, ప్రతి ఒక్కరు ఎలా వెళ్తున్నారో. డబ్బులు ఉన్న వాళ్ళేమో అట్లా గుర్రాలపైన వెళ్తున్నారు, లేని వాళ్ళేమో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా తెలివి కల్లోళ్ళు అయితేనేమో హెలిప్యాడ్లు బుక్ చేసుకొని వాటిలో వెళ్తున్నారు. ఈ కేదార్నాథ్ ఆలయ చరిత్ర తీసుకుంటే ఫ్రెండ్స్, పాండవుల కాలంలో నిర్మించారని చెప్పేసి చరిత్ర చెప్తుంది. ఎందుకంటే కౌరవ పాండవులు యుద్ధం జరిగినప్పుడు కౌరవులంతా ఓం నమః శివాయ అయిపోవడం వల్ల పాండవులు వాళ్ళకు వచ్చిన మైలని క్లియర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి మహాదేవుని వేడుకోవడానికని బయలుదేరారంట. వాళ్ళు బయలుదేరితే ఆయన కాశీకి వెళ్తే కాశీలో ఆయన కలవకపోవడం వల్ల ఆయన ఎక్కడున్నాడని ఆయన వెనకాల స్టార్ట్ చేస్తే ఆయన వృషభ రూపంలో వెళ్తూ ఇక్కడికి వచ్చాడంట ఫ్రెండ్స్. వస్తే పాండవులు ఆయన వెనకాలే వచ్చి భీముడు ఆ వృషభ రూపంలో మొత్తం వాటిల్లో వృషభాల మధ్యలో వెళ్తున్న మహాదేవుని గుర్తించి భీముడు తోక పట్టుకున్నాడంట. తోక పట్టుకోవడం వల్ల అది 5 భాగాలుగా అయ్యి ఒక భాగం అంటే వీపు భాగం ఇక్కడ ఉండిపోయిందంట. దానివల్ల ఇక్కడ వీపు భాగంలోనే శివలింగం అనేది వెలిసింది. మనకున్న అన్ని జ్యోతిర్లింగాల్లో అన్నీ ఒకలాగే ఉంటాయి, ఇక్కడే డిఫరెంట్గా ఉందన్నమాట. నడిచే జనాలకు రోడ్ లేక అడ్డదారిలో క్రాసింగ్ చేసుకుంటూ ఎక్కుతూ ఉన్నారు. ఎంత రిస్క్ చేస్తున్నారో చూడండి. ఆ గుర్రాల వాళ్ళు టోటల్గా అసలు దారి లేకుండా చేస్తున్నారు నడిచే జనాలకి. ఇప్పటిదాకా దూరం నుంచి చూపించిన ఐస్ ఇప్పుడు ఆ ఐస్ మీద నిలబడే చూపిస్తున్నా. చూడండి మొత్తం నల్లగా అయిపోయింది. జనాలు తొక్కి తొక్కి నల్లగా అయిపోయింది.
బర్ఫ్ అంతా బర్ఫ్. మొత్తం ఐస్ ఫ్రెండ్ ఇది. ఫస్ట్ టైం ఐస్లో. మొన్న ముక్తినాథ్ వెళ్ళినప్పుడు ఐస్ ఉంది కానీ ఐస్లోకి వెళ్ళలేదు. ఈరోజు మాత్రం ఐస్లోకి వచ్చిన, కేదార్నాథ్ వచ్చిన కాబట్టి. ఇక్కడ నుంచి మళ్ళీ స్వామివారి దేవాలయం ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎదురుగా కొండల నడుమ నుంచి హెలికాప్టర్ వస్తుంది చూడండి. హెలికాప్టర్ మాత్రం 100 ట్రిప్పులు కొడుతున్నట్టుంది ఫ్రెండ్స్. ఒక 10 దాకా ఉన్నట్టున్నాయి, రప్ప కొడుతూనే ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. నడిచే వాళ్ళది కూడా ట్రాఫిక్ జామ్ అయింది చూడండి. మొత్తం హెలికాప్టర్. మొత్తం బర్ఫ్. మనకు పైనుంచి వచ్చే వాటర్ ఫ్రెండ్స్ కిందికి వచ్చే వరకల్లా గడ్డగట్టిపోతుంది. మనకు తెలియకుండానే ఈ గుట్టలో కూడా భూమిలో ఐసు గడ్డగట్టుకొని ఉంది. మొత్తం ఎట్లా వచ్చిందో చూడండి కిందికి కారి. జనాలంతా ఇక్కడ ఆగి చూస్తున్నారు. సూపర్గా ఉంది. మనం గుడికి వెళ్ళేలోపు 2-3 ప్లేసెస్లో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. కేదార్నాథ్ ఇంకా 6 కిలోమీటర్స్ బాగా ఫ్రెండ్స్. బేస్ క్యాంప్ 4.5, ఛానీ క్యాంప్ 2, బిక్లించోలి 1. ఎంత పైకి వచ్చినాము. ఇంత పైకి వచ్చినాక కూడా ఇంకా ఇంత డిస్టెన్స్ చూపిస్తుంది. గుర్రాలేమో రోడ్ జామ్ చేసి పెడుతున్నాయి. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ కొండ ఎక్కి కొండ దిగుతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ హెలికాప్టర్ పోతుంది చూసారా, అటు లోపలికి పోవాలి టెంపుల్కి. ఇక్కడ నుంచి ఇంకా 5.5 కిలోమీటర్స్ ఉందంట. మేము ఇందాకే 6 అనుకున్నాం కానీ ఇంకా పోతా ఉంది. మొత్తం గుర్రాల వల్ల రోడ్ అంతా జామ్, నడిచిపోయేటోళ్ళకి అవకాశం లేకుండా మొత్తం జాము. మళ్ళీ అటు కనబడే ఆ గుడిసెలు అవన్నీ ఉన్నాయి కదా, ఆ లాస్ట్లో ఒక వాటర్ ఫాల్, అక్కడ హెలికాప్టర్ అక్కడ లైట్ వెలుగుతుంది చూడండి. ఆ లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. ఇక్కడ వాటర్ ఫాల్, వాటర్ కారి గ్లేషియర్ అయిపోయి ఐస్ అయిపోయింది చూడండి అక్కడ మొత్తం. ఇక్కడ ఐస్ ఇక పోతా ఉంటే ఐస్ అయిపోతుంది. జై కేదార్నాథ్. కేదార్నాథ్లో పాదయాత్ర. ఫ్రెండ్స్ గుర్రాల కష్టం మాత్రం చెప్పలేంది ఫ్రెండ్స్. మనుషుల కంటే ఎక్కువ. చూడండి వాటి కాళ్ళు ఎట్లా జారిపోతున్నాయి చూడండి. అట్లా కాళ్ళు జారి నా కండ్ల ముందరనే పైకి వెళ్ళేటప్పటికి ఒక 7-8 మంది పడిపోయారు ఫ్రెండ్స్. గుర్రం మీద కూర్చున్న వాళ్ళు కింద పడ్డారు, గుర్రము పడిపోయింది. చాలా డేంజర్గా ఉంటుంది చూడండి ఎంత స్కిడ్ అయిపోయిందో దాన్ని. సేఫ్టీ అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్. ఈ మోసుకపెట్టలతోటి కొంచెం సేఫ్టీ ఉంది కానీ ఈ గుర్రాలపైన వెళ్ళే దాంట్లో మాత్రం పాపం ఆ గుర్రం పై నుంచి పడితే రోడ్డు చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఈ రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు చాలా ఘోరంగా ఉంది. కింద పడితే పరిస్థితి ఏంది. ఆయన నా ముందలైతే 1-2 సచ్చేటోళ్ళు బతికిర్రు. ఎందుకంటే ఆ రాళ్ళ మీద హెడ్ పడిందంటే స్పాట్ అవుట్. ఇక కొండకి ఆ పక్క నుంచి కూడా ఏదో రోడ్డు ఉంది ఫ్రెండ్స్. పైన ఊర్లు ఉన్నట్టున్నాయి, చిన్న చిన్న ఊర్లు ఈ కొండల నడుమ. చాలా అద్భుతంగా ఉంది. మెల్లమెల్లగా మేము దేవాలయానికి దగ్గరలోకి వస్తున్నాం అనమాట. చూడండి మొత్తం టెంట్లు కనబడుతున్నాయి. టెంపుల్కి జస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇట్లాంటి టెంట్లు ఎక్కువైపోయినాయి. నడుచుకుంటూ వస్తుంటే చలి తెలియలేదు కానీ ఫ్రెండ్స్ దగ్గరికి పోతూ ఉంటే చలి పెరుగుతుంది. కొంచెం ఆక్సిజన్ కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఇంకా బోర్డు పైన 4 కిలోమీటర్స్ శ్రీ కేదార్నాథ్ అని బోర్డు ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్లు నడవాలంట. ఈ కొండల పైన పోతూ ఉంటే కొండ ఎక్కి మళ్ళీ కిందికి దిగితే మధ్యలో కొంచెం ప్లేన్గా ఉంటుంది కానీ రోడ్డు మాత్రం అడ్వెంచర్ రోడ్డే ఫ్రెండ్స్. ఎంత పెద్ద పెద్ద మెట్లు, ఒక్కొక్క మెట్టు వచ్చి 1.5-2 ఫీట్ హైట్లో ఉంటుంటాయి ఈ రోడ్డు. ఫైనల్గా 3.5 కిలోమీటర్ల కాడికి వచ్చాం ఫ్రెండ్స్. కొండ మీదకి మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ వస్తూ ఉన్నా ఎట్లా ఉంది పరిస్థితి అనేది. ఇక్కడికి పైనకి వచ్చినాక కొంచెం తగ్గింది. ఎందుకంటే కింద నడిచేటోళ్ళు స్టామినా అయిపోయి కొద్దిగా స్లోగా వస్తారు కాబట్టి పైకి వచ్చే వరకు కొద్దిగా తగ్గింది. గుర్రాలు కూడా కొంచెం తగ్గినాయి. కానీ తొక్కిసలాట మాత్రం టూ మచ్గా ఉంది ఇక్కడ ఈ రోడ్లో మాత్రం. అలసిపోతున్నాం నడిచి. దగ్గరికి వెళ్తుంటే బరఫ్ బాగా దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి టూ డేస్ నుంచి స్నానం లేదు ఫ్రెండ్స్. ట్రాఫిక్లో జామ్ అయిపోయి నిద్ర లేదు, స్నానం లేదు. నైట్ అంతా డ్రైవింగ్ చేసుకుంటా మారుతి కారు వ్యాగనర్ చూసారుగా మా కారు ఎలా ఉందో, దాంట్లో జర్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఇంకా మా వాళ్ళు 2 మిస్ అయిపోయారు, 3లో. వాళ్ళు ఎక్కడో కలుస్తారో తెలియదు. ఇంకా 3.5 కిలోమీటర్లు అయితే కేదార్నాథ్ టెంపుల్ ఉంది. ఆ దారిలో మొత్తం గ్లేషియర్ వచ్చేసింది అనమాట. అది ఐస్ కరిగి వాటర్ వస్తుంది చూడండి ఎలా వస్తుంది వాటర్. ఐస్ అంతా కరిగి
మళ్ళీ మెల్లమెల్లగా కొండ నుంచి దిగి లోయలకు వెళ్తున్నాం ఇటు. కేదార్నాథ్ 2.5 కిలోమీటర్ల దాకా వచ్చాం ఫ్రెండ్స్. బేస్ క్యాంప్ 1 కిలోమీటర్ అంట, గోడా పడావ్ ఏదో 0.5 కిలోమీటర్ అంట. అంటే నాకు తెలిసి గోడ అంటే గుర్రాలని ఆపే స్టాండ్ అనుకుంటా. సాయంత్రం ఎట్లా లేట్ అవుతుందో అట్లా ఐస్ అనేది తయారైపోతుంది. చూడండి ఇక్కడ మొత్తం అక్కడి మంచి వాటర్ ఫౌంటైన్ పడుతుంది. అది కిందికి వచ్చే వరకు ఐస్లా గడ్డ కడుతుంది. మేము వచ్చేటప్పటికి ఆ కొండలని మామూలు కనబడ్డాయి. ఇప్పుడు సాయంత్రం అవుతుంటే మొత్తం ఐస్ అంతా గడ్డ కట్టింది. చూడండి ఎట్లా కట్టుతుందని. ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతున్నా. మామూలుగా లేదు ఫ్రెండ్స్. ట్రెక్కింగ్ రోజు 4-5 కిలోమీటర్లు నడిచే అలవాటు ఉన్న నాకే తాట తీరిపోతుంది. మిగతా వాళ్ళు పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం చాలా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే బాగా విభత్సమైన డిస్టెన్స్ ఇది. తెలియకుండానే వస్తానే ఉంది. దాదాపు 18-22 కిలోమీటర్స్ దాకా వచ్చింది. ఎక్కడి నుంచి అది మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి 18 किलोमीटर से मुंदे. दर्शन हो गए आपका? कहाँ से आ रहे आप? शिवपुर MP. ओके. आपका उम्र क्या है? मेरी 63 वर्ष. 83, 63 53, 63. अम्मा का? उसका तो 5 कम है. पैदल आया सब? नहीं, उधर से घोड़े से, इधर से क्या डर लग रहा है. देख के चलो आराम से. ये घोड़े वाले सादा ठकल दे रहा लोगों को. वही प्रॉब्लम. కాకా వాళ్ళు ఎంపీ నుంచి వచ్చారంట. పొద్దున వచ్చేటప్పుడు గుర్రం మీద వచ్చారు. ఇప్పుడు మెల్లగా దిగిపోదామని ట్రై చేస్తున్నారు. కానీ ఎలా ఉంటుందో అని భయం అవుతుందంట. కొంచెం రిస్కే ఇది. ఎందుకంటే కొంచెం జారుతున్నట్టు ఉంటుంది బండలన్నీ. ఇక్కడ ఐస్ కురిసి పైనుంచి వాటర్ వచ్చి కిందికి వచ్చే వరకు ఐస్ గడ్డ అయిపోతుంది. మన వాళ్ళు మరి ట్రెక్ చేద్దామని వెళ్ళిరా, ఎందుకు వెళ్ళారో తెలియదు. కొంతమంది వెళ్ళారు. బస్ మే గిరా దేరే మొడదంగుతారు కొడుకులు. కేదార్నాథ్ 2.5 కిలోమీటర్లు. ఇంకా కేదార్నాథ్ 2.5 కిలోమీటర్లు. 1/2 కిలోమీటర్కి దగ్గర గంటన్నర పట్టింది. అది కూడా కంటిన్యూ ఆగకుండా నడుస్తుంటే. ఇక్కడే ఈ ఐస్ సాయంత్రం అవుతుంటే ఫాగు ఐస్ 2 పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇందాక ఈ గుట్టల మీద ఏమి ఇంత ఐస్ కనపడలేదు. కొన్ని యాండోకి ఇంత కనపడ్డది. ఇప్పుడు ఫుల్గా వచ్చేసింది చూడండి. ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. రాత్రి కేదార్నాథ్ ఇంకా 1 కిలోమీటర్ ఉంది టెంపుల్ దగ్గరకు వచ్చేటప్పటికే దాదాపు రాత్రి 8 అయింది. మార్నింగ్ 7 AM సోన్ప్రయాగ్లో పార్కింగ్ నుంచి బయలుదేరితే రాత్రి వచ్చేటప్పటికి 8 PM అయింది. వచ్చి ఇక్కడ ఇగో ఈ టెంట్ ఇది మొత్తం 3 ఫ్రెండ్స్ కలిసి తీసుకొని ఉన్నాం. ఇందులో ఈ టెంట్ తీసుకొని ఉన్నాము. ఈ టెంట్లో 3 మెంబర్స్ టెంట్ ఇది. అది ఎంట్రన్స్. అది టెంట్కి. సాయంత్రం కాగానే భయంకరమైన చలి ఫ్రెండ్స్. ఆ చలిలో ఇంతలో బ్లాంకెట్లు ఇచ్చిర్రు వీళ్ళు. అయినా కూడా చలి అయితే భయంకరంగా ఉంది. గ్లౌస్ వేసాము, జర్కిన్ వేసాము, ఫుల్ అన్నీ వేసుకొని పండుకున్నా కూడా భయంకరమైన చలి. అసలు మామూలుగా లేదు చలి మాత్రం. ఇప్పుడు 6 అవుతుంది. లేచినాము. మా ఫ్రెండ్స్ ఇద్దరు బయటకు వెళ్ళారు. ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనానికి వెళ్తాము. స్వామివారి దర్శనం కూడా ఛాన్స్ ఉంటే మీకు కూడా చూపిస్తాను నేను. ఆ కేదారేశ్వర దర్శనం. ఇప్పుడైతే ఎలా ఉందో బయట అట్మాస్ఫియర్ చూపిస్తా చూడండి. ఆ టెంట్లో నుంచి అట్మాస్ఫియర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అన్నీ అతుకులేసాడు. భయంకరంగా ఉంది చూడండి. ఇదంతా టెంట్లే ఇవన్నీ. ఇప్పుడు మా టెంట్ 1000 రూపాయలు పడింది. 7 మంది 8 మంది ఉంటేనేమో 2500 అడుగుతారు.
ఇదే మా టెంట్ ఫ్రెండ్స్. ఇట్లా ఉంది మొత్తం అట్మాస్ఫియర్ అంతా టెంట్లది. ఏమండి రవిశెట్టి గారు, గుడ్ మార్నింగ్ మదర్. ఓం నమ శివాయ్. ఇవన్నీ టెంట్లు ఇట్లున్నాయి చూడండి, అన్ని టెంట్లు. అటు ఎదురుగా అసలు ఏమి కనబడతలేదు చూడండి ఫ్రెండ్స్. పొగ మంచుతోటి కప్పేసింది మొత్తం. ఆ పైనుంచి ఆ కింది నుంచే వచ్చాము మేము. గుర్రాలు ట్యాక్సీలు అన్నీ రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఆడ కొన్ని వందల గుర్రాలు లైన్ చేసి పెట్టారు. ఇక్కడ మెయిన్ తలకాయ నొప్పి జనాలు నడవడానికి ఇబ్బంది పెట్టేది ఈ గుర్రాల రైడింగ్ వాళ్ళే. వేడి నీళ్ళ కోసం కొట్లాడుకుంటారు అక్కడ. 150 రూపాయలు ఒక బకెట్ వేడి నీళ్ళు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అక్కడ ఒక పాయింట్ ఉంది. 150 రూపాయలు దొబ్బుతున్నాడు. కానీ అవి వేడి రావాలి కదా, లైన్లో ఉన్నారు జనాలంతా క్యూలో. చలి మాత్రం వేడైంది, అలాగే ఉంది. జనాలు మాత్రం స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలని ఆరాట పడుతున్నారు కేదారేశ్వర స్వామి దర్శనం కోసం. క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది. ఫుల్గా మంచు పండుగ ఫ్రెండ్స్. మొత్తం గుర్రాల షెట్లు ఫ్రెండ్స్, గుర్రాలు ఇవన్నీ. ఫ్రెండ్స్ ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనానికి బయలుదేరి వెళ్తున్నాం. మా ఎదురుగా చూడండి మంచు కొండ ఎంత అద్భుతంగా కనబడుతుంది. బేస్ క్యాంప్ భైరవనాథ్ టెంట్ కాలనీ, ఘర్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అంట ఫ్రెండ్స్. ఇదంతా ఘర్వాల్ మండల్ అంట. ఇది కాలనీ వచ్చేటప్పటికి భైరవనాథ్ టెంట్ కాలనీ. మరి ఇది 365 రోజులు ఉంటుందా, జస్ట్ ఈ చార్ధామ్ యాత్ర ఉన్న రోజులు ఉంటుందా అనేది ఐడియా లేదు నాకు. ఈ బేస్ క్యాంప్ అని బోర్డు పెట్టారు ఫ్రెండ్స్. గ్రౌండ్ టెంట్ బెడ్ సీ బాత్ మే అండ్ జూన్ 600 అంట. జూలై అండ్ ఆగస్ట్ 448 అంట. సెప్టెంబర్ నుంచి నవంబర్ దాకా 560 రూపాయలు అంట విత్ జిఎస్టీ. మా బ్యాలెన్స్ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. దేవాలయానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 1 కిలోమీటర్ ఉంది. దగ్గరికి వెళ్తూ ఉంటే మంచు పర్వతం అట్లా కనబడుతుంది. ఆ లోయలో ఉంటుంది స్వామివారి దేవాలయం. ఉంటే ఇంకా కొత్త టెంట్ కాలనీలు వస్తున్నాయి ఫ్రెండ్స్. మేమైతే 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ నంది బేస్ క్యాంప్ అకామిడేషన్ వాసుకి టెంట్ కాలనీ అంట. కాకపోతే రేట్ల మీద స్టిక్కర్లు అంటే ఇచ్చేశారు. అక్కడ మాత్రం రేట్లు ఓపెన్గా పెట్టారు. అది తీసుకునేటప్పుడు ఇస్తారా లేదో తెలియదు. మేము దానికంటే బిఫోరే తీసుకున్నాం అనమాట. మాకు 3 మెంబర్స్ కలిపి 1000 రూపీస్ తీసుకున్నారు. దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళు వస్తున్నారు, దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇలా ఉంది. 8:30 టైం, ఇప్పుడు 8:30 అవుతుంది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హట్స్ నంది బేస్ క్యాంప్ ఘర్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఆల్ సర్వీస్ ఆఫ్ ద హాస్పిటల్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట ఫ్రెండ్స్. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఫ్రీగా ఇది పెట్టారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హాస్పిటల్, శ్రీ కేదార్నాథ్ ధామ్, రన్ బై స్వామి వివేకానంద హెల్త్ మిషన్ సొసైటీ, డెహ్రాడూన్. శ్రీ కేదార్నాథ్ దేవాలయానికి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడ ఆల్ ట్రీట్మెంట్స్ ఫ్రీగా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే భక్తులకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రతి ఒక్క భక్తునికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అని చెప్పేసి చాలా సూపర్గా పెట్టారు హాస్పిటల్ మాత్రం. ఫైనల్గా హెలిప్యాడ్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. హెలికాప్టర్లు మాత్రం రప్ప వస్తున్నాయి పోతున్నాయి. ఇట్లా ఒకటి వెళ్తుంది, అట్లా ఒకటి వస్తుంది, ఇట్లా ఒకటి వెళ్తుంది, అట్లా ఒకటి వస్తుంది. అస్సలు ఎంత స్పీడ్ సర్వీస్ చేస్తున్నారంటే హెలిప్యాడ్ వాళ్ళు మాత్రం. అటు వెళ్ళింది, అది ఇటు వచ్చింది. ఇక్కడ ఈ దిగిన దగ్గర నుంచి ఇంకొక 800 మీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అది దేవాలయం, కేదార్నాథ్ దేవాలయం. ఆ హెలిప్యాడ్కి అవతల పక్క కూడా టెంట్ వేసి ఉన్నారు చూసారా. అవతల నుంచి ఆ కొండకి ఆ కొండంచం రోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రోడ్డు పక్కన మరి అటు పక్క పైకి వెళ్తే ఏమైనా ఊర్లు ఉన్నాయేమో ఐడియా లేదు. టన్నెల్స్ మాత్రం భయంకరంగా వేస్తున్నారు ఫ్రెండ్స్. మొత్తం అప్డేటెడ్గా వర్క్ నడుస్తుంది. రాబోయే రోజుల్లో చార్ధామ్ యాత్ర మనకు యాత్రికులకు చాలా సుఖమైపోతుంది. ఎందుకంటే మొత్తం ఈ కొండలల్లో జర్నీ చేసి రిస్క్ షాట్ తీసుకునే పని లేకుండా మొత్తం టన్నెల్ కొడుతున్నారు ఫ్రెండ్స్. నేనైతే ఎన్ని టన్నెల్ చూశాను. కాకపోతే ఏ టన్నెల్ ఎక్కడ ఓపెన్ అవుతుందో, ఏ టన్నెల్ ఎక్కడ కలుస్తుందో ఐడియా అయితే లేదు. సూపర్గా ఉంది. పాండవుల కాలంలో నిర్మితమైన ఈ అద్భుత దేవాలయాన్ని మన శ్రీ ఆదిశంకరాచార్యులు గారు మళ్ళీ 8వ శతాబ్దంలో రెనోవేషన్ చేశారంట ఫ్రెండ్స్. తర్వాత మన హిందూ జాతిని, తర్వాత మన ధర్మాలను కాపాడడం కోసం ఆయన ఇక్కడే ఉండి ఇక్కడే ఆయన సమాధి అయ్యాడంట. టెంపుల్ దగ్గర హెలిప్యాడ్ బేస్ క్యాంప్ ఫ్రెండ్స్. ఇది చూడండి, సాయంత్రం అవుతుందంటే ఇది మామూలుగా మార్నింగ్ అయింది, రాత్రనే ఎక్కువైంది అనుకుంటే ఇప్పుడు అట్లానే ఇంకా బాగా కనబడుతుంది. సూర్యదేవుని వెలుతురులో కొండ. నా వెనకాల ఉన్న కొండల మధ్యలో నుంచే ఈ హెలికాప్టర్ల ప్రయాణం.
వాటికి అసలు అటు ఇటు కొండల మధ్యలో రోడ్డు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎల్లో కలర్ వచ్చింది. ఆల్రెడీ ఒకటి మెడికల్కి సంబంధించిన డ్యామేజ్ అయి పక్కన పడి ఉంది, ఇంకోటి రెడ్ ఉంది. ఇట్లా వచ్చి ఒకటి కూసుంటుంది, ఎమ్మట సెకండ్లలో ఒకటి లేచిపోతుంది, ఇంకోటి కూసుంటుంది, ఇంకోటి లేచిపోతుంది. చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఎల్లో వచ్చి కూసుంది, ఈ రెడ్ బ్లాక్ మిక్సింగ్లో ఉన్నది. ఇది జర్నీ స్టార్ట్ అయిపోయింది, ఇది బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇది అట్లా ఫ్రెండ్స్. జస్ట్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన ఇంకొకటి వచ్చింది చూడండి. 10 నిమిషాలు వెయిట్ చేసిన ఇక్కడ నేను చూద్దాం ఏంటి అని. 10 నిమిషాల్లో దగ్గర ఒక 20 ట్రిప్పులు కొట్టినాయి ఫ్రెండ్స్. ఈ వైటు రెడ్, ఒకటి బ్లాక్ రెడ్, ఒకటి వైటు, ఒకటి పింక్ అట్లా ఉంది. ఇక్కడ ఈ బోర్డు పైన ఈ ప్రైసెస్ పెట్టారు. అవి దేనికి సంబంధించినవి అనేది నాకు ఐడియా లేదు. ఆ హిందీలో కొంచెం లాంగ్, నేను వీకు. చూడండి ఆ వెనకాల కొండ వెనకాల ఇంకోటి వస్తూనే ఉంది. వచ్చి వైట్ ఒకటి, వైటు ముడ్డు వచ్చేటప్పటికేమో గ్రీన్ ఉంది. తోక గ్రీన్ కలర్లో ఉందని చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏం అపార్థం చేసుకోకండి. మన వాళ్ళు ఎంత స్పీడ్గా పరిగెత్తున్నారు చూడండి. స్వామివారి గుడి దర్శనానికి క్యూ లైన్ ఫ్రెండ్స్. ఇదంతా క్యూ లైన్ స్టార్ట్ అయింది. క్యూ లైన్లో పోవాలంట. ఎలిఫ్యాడ్ ఇక్కడే ఉంది. ఇవన్నీ కాటేజెస్, మరి గవర్నమెంట్కి సంబంధించినవి ఉన్నట్టున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళి 5-6 అవర్స్ పడుతుందంట దేవుడి దర్శనానికి. అంతా దర్శనం లైన్ ఇది. ఇక్కడ నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి స్టార్ట్ చేయించారు రోడ్డు మీదనే. హెలిప్యాడ్ ఫ్రెండ్స్, ఎవరు వచ్చినా ఈ హెలిప్యాడ్లోకి రావాలి. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి మళ్ళీ 500 మీటర్స్లో టెంపుల్ ఉంటుంది. హెలిప్యాడ్ అనమాట అదంతా. ఒకటేసారి 4 హెలికాప్టర్ దిగేలాగా పెట్టారు. ఎదురుగా బిల్డింగ్ లాగా కనబడేటివన్నీ కాటేజెస్ అన్నీ. అటు పోవాలి ఇంకా టెంపుల్ దర్శనానికి. ఈ లైన్ అంతా ఇక్కడి నుంచే లైన్ కట్టించారు మొత్తం టెంపుల్ దర్శనానికి లైన్. నేను కూడా లైన్లోనే ఉన్నా. మా మిత్రులు నిలబడితే నేను వచ్చి వీడియో తీస్తున్నా. ఇప్పుడు ఒక హెలికాప్టర్ వస్తుంది చూడండి. ఆల్రెడీ చాలా హెలికాప్టర్లు ఇది చూపించా. ఇది కూడా ఒకటి, అతను సిగ్నల్ ఇస్తున్నాడు. ఫ్రెండ్స్ ఈ క్యూ లైన్లో వచ్చి ఫస్ట్ లైన్లో వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అక్కడ చిన్న స్లిప్ ఇస్తారు ఆ బ్లాక్ టెంట్ కింద. ఆ స్లిప్ తీసుకొని వచ్చి మళ్ళీ ఈ లైన్లో నిలబడాలి. ఈ లైన్లో నిలబడితే దర్శనానికి, ఇది మొత్తం లోపలికి దర్శనానికి వెళ్ళే దారి. అవన్నీ మరి కాటేజెస్, అన్ని కాటేజెస్ అయ్యి వివిఐపి కాటేజెస్. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం టెంపుల్ దగ్గరికి మేము షార్ట్ కట్లో వెళ్తున్నాము. అక్కడ వెళ్ళి ఏదైనా విఐపి దర్శనం టికెట్ ఉందేమో ఎంక్వైరీ చేసి, ఒకవేళ ఓకే అయితే మీకు చెప్తాం. మళ్ళీ దర్శనం క్యూ లైన్ ఫ్రెండ్స్ అది. అట్లా తిరిగి రావాలి టెంపుల్ దగ్గరికి. మేమైతే ఇట్లా షార్ట్ కట్లు వెళ్తున్నాం గుడి దగ్గరికి వెనక పక్క నుంచి. అక్కడ ఏదో వివిఐపి టికెట్లు ఏ ఉంటాయట, అది చూద్దామని. ఇవన్నీ హోటల్ కాటేజెస్ ఇవన్నీ మొత్తం టెంపుల్ దగ్గరికి వచ్చినాక ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇక్కడ దూరంగా గోపురం కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్, స్వామివారి టెంపుల్ది. ఆ బిల్డింగ్ల పైనుంచి, బిల్డింగ్లు అడ్డం అయిపోయి టెంపుల్ కనపడకుండా అయిపోయింది ఇప్పుడు. స్వామివారి మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్ దూరంగా కనపడేది. జనాలు చూడండి ఎంత ఉన్నారో. దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు, దర్శనానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ క్యూ లైన్ ఆల్రెడీ 2 కిలోమీటర్స్ దూరం నుంచి ఆగి ఉంది. ఇదంతా గుడి ముందల పరిసర ప్రాంతాలు. ఇది కేదార్నాథ్ మెయిన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇది పురాతనమైన టెంపుల్. అక్కడ కనబడే ఆ రాయి వచ్చేటప్పటికి భీమశిల, అవన్నీ శివలింగాలు, త్రిశూలాలు ఉన్నాయి కదా, అవన్నీ కనబడేది. ఆ వెనకాల ఉన్న రాయి వచ్చి భీమశిల అనమాట. స్వామివారిది ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ భీమశిల అడ్డం ఉండి వాటర్ అంతా డివైడ్ అయ్యి ఈ పక్క ఆ పక్క వెళ్ళిపోయింది. స్వామివారి దేవాలయానికి చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలేదన్నమాట. గంగమ్మ తల్లి దారి చేసుకొని పక్కకి వెళ్ళిపోయింది. ఇంత లొకేషన్ ఇది. అక్కడ దూరంగా కనబడేది జెండా ఎగురుతుంది కదా, అది కాలభైరవ టెంపుల్ ఉందంట అక్కడ. శ్రీ భైరవ్ మందిర్ మార్గం ఫ్రెండ్స్ అది. ఇక్కడ మేము దర్శనంలో ఉన్నాము. కేదార్నాథ్ టెంపుల్ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాం. మెమరీ లాస్ మన వాళ్ళ పిల్లలు బెంగళూరు నుంచి ఉన్నారు. మంచిగా సాఫ్ట్వేర్ చేస్తారా, జాబ్ చేస్తారా ఇంజనీరింగ్ చదువుతున్నారంట. మనకి ఇక్కడ కేదార్నాథ్ దేవాలయం లైన్లో కలిశారు మన పిల్లలు కాబట్టి సంతోషం. ఇంకా అంతా బయట వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మన వాళ్ళు ఉన్నది ఇక వీళ్ళే కలిశారు. ఒక 4 కలిసి కానీ వాళ్ళు నడవలేక బయటికి వెళ్ళిపోయారు వాళ్ళ వల్ల కాక. మేమైతే లైన్లో నిలబడ్డాం. 2 అవర్స్ బ్రేక్ అనమాట. 12 నుంచి 2 వరకు క్లోజ్ అంట టెంపుల్. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మేము టికెట్ కోసం ట్రై చేస్తుంటే ఎవరిని అడిగినా 5,000కి తక్కువ చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇదే గేట్ గర్భగుడిలోంచి బయటకు వచ్చే దారి ఫ్రెండ్స్, అది కనబడ్డది ఇప్పుడు.
లాస్ట్కి అక్కడ ఒక మిత్రుడు కలిశాడు. ఆయన హర్యానా నుంచో యూపీ నుంచో ఉన్నాడు. ఆయన దగ్గర ఆన్లైన్లో బుక్ చేసిన 3 టికెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 టికెట్లు ఉంటే వాళ్ళు ఇద్దరు మిస్ అయ్యారంట. వాళ్ళు రాలేదు. రాకపోతే ఆయన ఆ 2 టికెట్లు మాకు ఇస్తా అన్నాడు. 2500 రూపీస్ ఒక టికెట్ అనమాట. అది ఆన్లైన్లో మేమిద్దరం ఫ్రెండ్స్ 2500 లాగా అతనికి ఫోన్పే చేసి ఆ 2 టికెట్లు తీసుకొని మేము క్యూ లైన్లోకి వెళ్ళాము. ఎందుకంటే మామూలుగా కౌంటర్ ఉంది కానీ కౌంటర్లో 5000 రూపీస్ టికెట్ అని చెప్తున్నారు కానీ వాళ్ళు అమ్మట్లేదు. వాళ్ళు ఏందో నాకు అర్థం కాలే. ఈ గడ్డాలు పెంచుకున్న వాళ్ళు చాలామంది వచ్చి మీకు దర్శనం చేపిస్తాము అర్ధ గంటలో 5000 రూపీస్ అని చెప్తున్నారు వాళ్ళు. మాకు అదొకటి కరెక్ట్ అనిపించలే. మేమైతే మా అదృష్టానికి ఆ కేదారేశ్వరుడు మాకు ఆ 2500 ఆప్షన్లో టికెట్ దొరికింది. ఆ టికెట్లు తీసుకొని వెళ్ళి క్యూ లైన్లో ఉన్నాము. 2 అవర్స్లో దర్శనం అయింది. ఇది మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ పరిసర ప్రాంతాలు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ త్రిశూలాలు ఉన్న దగ్గర వచ్చేటప్పటికి భీమశిల ఉందన్నమాట. అక్కడ ఆ భీమశిల వల్లనే 2013లో వరదలు వచ్చినప్పుడు దేవాలయానికి ఏమి కాకుండా దేవాలయంలో ఉన్న భక్తులందరూ సేఫ్గా ఉన్నారు. చాలా అద్భుతం జరిగింది అప్పట్లో. ఎందుకంటే మొత్తం ఈ ఉత్తరాఖండ్ అంతా మొత్తం ఆ వరదలు వచ్చి కొట్టుకుపోయింది. మీకు తెలియదు ఏం లేదు. మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు మొత్తం ఏ టీవీ ఛానల్లో చూసినా అదే న్యూస్. ఇదే ఫ్రెండ్స్ భీమశిల. ఈ శిల వచ్చి ఇట్లా స్వామివారి గర్భగుడికి అడ్డం పడింది. అక్కడ అడ్డం పడడం వల్ల వాటర్ ఫ్లోటు అటు ఇటు డివైడ్ అయిపోయి టెంపుల్కి ఏ చిన్న డిస్టర్బ్ జరగకుండా సూపర్గా జరిగింది. మా దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. దర్శనం కూడా అయ్యింది. చాలా బాగా అద్భుతంగా జరిగింది. తర్వాత వెనకాల దేవాలయం వెనకాల తిరుగుతూ చూపిస్తున్నాను. దేవాలయానికి వెనక సైడ్ మాత్రం చాలా అద్భుతంగా మొత్తం చాలా పటిష్టంగా ఒక భద్రతా ఏర్పాటు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ జరిగింది, బాగా చేశారు. తర్వాత శ్రీ ఆదిశంకరాచార్యుల వారు ఆయన ఇక్కడ సమాధి అయ్యారంట ఫ్రెండ్స్. ఆయన పాండవులు వాళ్ళ పాప పరిహారం కోసం అని చెప్పేసి మహాదేవుని ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఆ పాప పరిహారం చేసుకోవాలని చెప్పేసి అడగడానికి వస్తే ఆయన వీళ్ళు వస్తున్నది చూసి ఒక వృషభ రూపంలో అంటే మన ఎద్దు రూపంలో ఆయన వేరే ఎద్దుల్లో కలిసి పోతుంటే భీముడు గుర్తుపట్టి ఆయన తోక పట్టుకున్నాడంట ఫ్రెండ్స్. ఆ తోక పట్టుకున్నప్పుడు స్వామివారు భూమిలోకి వెళ్ళిపోవడం వల్ల ఆయన వీపు భాగం ఏదైతే ఉందో ఆ వీపు భాగం ఇక్కడ శివలింగంగా ఉండిపోయింది ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఆ వీపు భాగమే మన 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగంగా ఈ కేదార్నాథ్ దేవాలయంలో కేదారేశ్వరునిగా కొలవబడుతున్నాడు ఆయన మహాదేవుడు. ఇది పాండవులు కట్టించారంట ఫ్రెండ్స్ ఈ దేవాలయం. తర్వాత 8వ శతాబ్దంలో మన హిందూ ధర్మ రక్షణ కోసం అని చెప్పేసి శ్రీ ఆదిశంకరాచార్యులు గారు మళ్ళీ ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి ఆయన ఇక్కడే లాస్ట్కి మొత్తం ఆయన జీవితం కూడా ఇక్కడే సమాధి అయ్యి ఇక్కడే ఉండిపోయాడంట ఫ్రెండ్స్. ఇది మొత్తం టెంపుల్కి ముందు పక్క నుంచి వచ్చే పరిసర ప్రాంతాలు ఫ్రెండ్స్. ఇది ఇందాక నేను స్టార్టింగ్లో ఒకసారి ఇట్లా చూపించా ఒక క్లిప్పు. ఎందుకంటే నేను అప్పుడు హడావుడిగా ఇంత క్లియర్గా చూపించలేదు. మళ్ళీ ఒకసారి బయలుదేరే ముందర చూపిద్దామని మళ్ళీ టెంపుల్ ముందుకు వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్. దర్శనం అయిపోయింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. మీ అందరూ కూడా ఆ కేదారేశ్వరుని బ్లెస్సింగ్స్ మీ అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒకసారి స్వామివారికి దండం పెట్టుకోండి. అది నా గుడికి దండం పెట్టుకుంటే ఆయనకు పెట్టుకున్నట్టు. ఎందుకంటే లోపల అసలు కనీసం మనం నిలబడి సెకండ్ చూడడానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. తిరుపతిలో అన్న కనీసం మనకు ఒక 5 సెకండ్లు ఆ స్వామివారిని చూసే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ మాత్రం 3 సెకండ్లు కూడా ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. నెట్టి పడేశారు, గుంజేస్తున్నారు. సేమ్ తిరుపతిలో గుంజేసినట్టే. ఎందుకంటే కొన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ దర్శనాలు కావాలంటే మేము మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్లో 2 కిలోమీటర్ల అవతల నుంచి ఉంది. మా అదృష్టానికి మేము ఇక్కడ వచ్చి టికెట్ కోసం ట్రై చేస్తుంటే లక్కీగా ఆ ఫ్రెండ్ ఒక మిత్రుడు కలిసి మాకు ఆ టికెట్ ఇవ్వడం వల్ల మాకు ఒక 2-3 అవర్స్లో దర్శనం అయిపోయింది. స్వామివారి గుడి ముందు భాగం కానీ వెనక భాగం కానీ ఎటు చూసినా ఒక అద్భుతమే. ఇప్పుడు స్వామివారి బ్యాక్ సైడ్ మాత్రం టోటల్గా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. కాకపోతే మా కాడ ఓపిక లేక వెనకకి వెళ్ళి చూపించేంత తీరిక లేక మేము మెల్లమెల్లగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం అక్కడక్కడిచ్చి మా చేత కావట్లేదని చెప్పేసి అంటున్నారని చెప్పి ఇంకా మేము కూడా బయలుదేరి ఇక్కడ ఉన్నాయని చూసుకుంటూ ఆ పిల్లలు మాకు ఇందాక క్యూ లైన్లో పరిచయం అయ్యారు. మన బెంగళూరు పిల్లలు. తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ అనమాట. మన వాళ్ళు వస్తున్నారు కానీ ఎవరు మాట్లాడుకోవట్లేదు. జై బోలో కేదారేశ్వర్ మహారాజ్కి జై. ఓం నమ శివాయ. మీ అందరిపై నా స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఇది అన్నదాన సత్రం ఫ్రెండ్స్. మన వాళ్ళే కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి అని చెప్పేసి సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం. ఆ అన్న వాళ్ళు ఎవరో మరి హ్యాట్సప్ చెప్పాలి వాళ్ళకు. వీళ్ళంతా అన్నదాన ప్రసాదం పెట్టారు ఇక్కడే. ఇప్పుడు మేము స్వామివారిని దర్శనం చేసుకొని కేదారేశ్వరుని ఇక్కడే లంచ్ చేసాము. లంచ్ చేసి ఇక మెల్లగా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కొండ దిగడానికి. స్వామివారి దర్శనం అయిపోయింది. మళ్ళీ చలి స్టార్ట్ అయింది ఇప్పుడే. అదే వెనకాలదే అన్నదాన సత్రము. పైన కాలభైరవ స్వామి టెంపుల్. అది మన వాళ్ళు ఓపిక లేదు మా వల్ల కాదంటున్నారు.
ఇక్కడి నుంచి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక ఓం నమ శివాయ, జై బోలో కేదారేశ్వర్ మహారాజ్ కి జై. ఈ అన్నదాన సత్రం ముందు నుంచి ఇది సపరేట్ రోడ్ అనమాట, టెంపుల్కి పక్క రోడ్ అన్నట్టు ఇది. ఆ రోడ్లో నుంచి ఇలా ఉంది వాతావరణం. ఇక్కడ నుంచి ఇక బ్యాక్ టు పెవిలియన్ సోన్మార్గ్ వెళ్తున్నాము, ఎందుకంటే వెహికల్ పార్కింగ్ దగ్గర ఉందన్నమాట. పైన కొండపైన ఏమో కాలభైరవ స్వామి టెంపుల్. ఈ చలికి ఆ పైకి ఎక్కే ఓపిక మా వాళ్ళ దగ్గర లేదట. మెల్లగా కిందికి దిగుతున్నాం. నాయన కాలభైరవ స్వామి చల్లగా దించింది కాలు మొత్తం. ఓం నమ శివాయ, జై బోలో కేదారేశ్వర్ మహారాజ్ కి జై. దిగుతున్నాం ఫ్రెండ్స్, కిందికి కొండ దిగుతున్నాం. ఆల్రెడీ ఇప్పటికీ ఒక 2.5 కిలోమీటర్లు నడిచాను నేను. ఇక్కడ నుంచి మళ్ళీ 13.5 కిలోమీటర్లు గౌరీకుండ్, జంగిల్ చట్టి 10 కిలోమీటర్లు, భీమ్ భలి 8.5 కిలోమీటర్లు, బిగ్ లించోలి 3.5 కిలోమీటర్లు. నేను దిగి వెళ్తా ఉన్నా. జై బోలే. డౌన్లోకి వెళ్ళిపోతున్నా, కిందికి దిగుతున్నా. డౌన్ మామూలుగా లేదు. నిన్న అయితే దగ్గర 16 గంటలు 17 గంటలు నడిచినాం. ఇవాళ ఎన్ని గంటలు నడుస్తున్నావు, డౌన్లోకి టార్గెట్ పెడుతున్నా. ఎన్ని గంటల వరకు వెళ్తున్నా. కింద ఐస్ కరిగి సొరంగం లాగా తయారైంది, పైన అంతా ఐస్ ఫ్రెండ్స్. కిందంగా నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తే ఈ మొత్తం కిందంగా బొక్కంతా పైన గడ్డగట్టింది, కిందంగానే నీళ్ళు వస్తూనే ఉన్నాయి. గౌరీకుండ్ 10 కిలోమీటర్లు ఫ్రెండ్స్. 6 కిలోమీటర్లు నడిచాను ఇప్పటిదాకా. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది గౌరీకుండ్కి. కిందికి వెళ్తున్నాం. 10 కిలోమీటర్లు అంటే దగ్గర 6 కిలోమీటర్లు కిందికి వచ్చినాయి ఇప్పటికి. గుర్రాలు రెస్ట్ తీసుకుంటున్నాయి. అక్కడక్కడ గుర్రాలు రెస్ట్ తీసుకునే పాయింట్లు వీళ్ళు నడుస్తున్నారు. ఆ కరెంట్ పోల్ మీద కనబడుతుంది కదా 272. టోటల్గా ఇలాంటి 500 పోల్లు ఉంటాయి ఫ్రెండ్స్. 500 ఫ్లోర్లలో ఇప్పుడు నేను కొండపై నుంచి దిగి 500 నుంచి 272కి వచ్చాను. ఈ 272కి కరెక్ట్గా ఆపోజిట్లో కింద డౌన్లో 1 వే అనమాట. ఇక్కడి వరకు 1 వేలో వస్తారు ట్రాకు. అక్కడి నుంచి వెళ్ళి అట్లా కలిసిపోయి మళ్ళీ ముందల అక్కడ 2 వేలో కలుస్తుంది. ఇప్పుడు ఇదేమో దిగేది అనమాట. దిగే దాంట్లో నుంచి వస్తున్నాను నేను దిక్కుంటా. పైకి వెళ్ళాలంటే 272 పోళ్ళు దాటి వెళ్తే కానీ నీకు కేదార్నాథ్ దేవాలయం రాదు. కనబడే లైట్లన్నీ మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. ఆ ఊర్లని దాటుకుంటూ పోతే 500 పోల్ ఎక్కడ వస్తుందో 500 పోల్ వచ్చిన దగ్గర కేదార్నాథ్ టౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను 272 పోల్ల మందం దిగి వచ్చిన కిందికి. అంటే ఇంకా నేను కిందికి దాదాపు 200 చిల్లర వెళ్ళాలి. ఇంకా 228 ఫీట్లు స్తంభాల వరకు కిందికి పోవాలి. నా వెనకాల కనబడే స్తంభం ఉంది కదా, ఇంకా 228 కిందికి పోతే అప్పుడు నేను మళ్ళీ అక్కడికి మొత్తానికి కూడా నా పార్కింగ్ కూడా కాదు అది. గౌరీకుండ్ చేరుకుంటా. గౌరీకుండ్ నుంచి మళ్ళీ జీప్లో ఒక 5 కిలోమీటర్లు కిందికి వెళ్ళాలి. ఆ జీప్లో వెళ్ళడానికి గవర్నమెంట్ రూల్ ప్రకారం 50 రూపాయలని రాసి పెడుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం గట్టిగానే జాడిస్తున్నారు పైసలు. నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. ఒక మెంబర్కి కొంచెం సీరియస్గా ఉంటే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు నేను దిగుతుంటేనే ఆ పర్సన్ని తీసుకొని వెళ్తున్నారు కిందికి. అయిపోయింది. ఆ శివసన్నిధానం జరుపుకున్నాడు ఆయన, తీసుకొని వెళ్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. అక్కడ గుర్రాల మధ్యలో వెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా కూడా 7.50 కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు గౌరీకుండ్. దాని తర్వాత హనుమాన్ చెట్టి, తర్వాత భీంభలి. ఇది పరిస్థితి. ఇది కిందికి వెళ్తున్నాను నేను. ఇటు లైట్లు కనపడేది భీంభలి. ఇక్కడ నుంచి గుర్రాలకు 1 వే చేశారు. ఇప్పుడే నా కళ్ళ ముందు ఒక పెద్ద ఆయన గుర్రం నుంచి కింద పడిపోయాడు. అదృష్టం ఏంటంటే ఆయనకి ఏం కాలేదు. ఇవన్నీ గుర్రాల ట్రాఫిక్ జామ్ అనమాట. 1 వే చేస్తే ఈ రోడ్లో ఓన్లీ గుర్రాల వరకు వస్తే ఏ లొల్లి లేదు, కానీ వీళ్ళు రాంగ్ సైడ్ వస్తున్నారు, రైట్ సైడ్ వస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రం. చాలా డేంజరస్గా ఉంది ఇది. ఈ గుర్రాల మీద పోయే ప్రయాణం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. నడిచిపోయేట వాళ్ళు భయపడుతున్నారు, గుర్రాల మీద కూర్చున్న వాళ్ళే కింద పడుతున్నారు. ఇప్పుడు నా కళ్ళ ముందు జస్ట్ ఇప్పుడే పడ్డారు. ఘోరంగా ఉంది వారం అయితే. ఆ పైన కనబడే లైట్లు అది ఇంకా అవతల దగ్గర 20 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు నేనైతే 18 కిలోమీటర్లకు 11 కిలోమీటర్లు వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా అక్కడ నా వెనకాల రాయి 7 కిలోమీటర్లు అని చూపిస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. అదైతే కనబడేదైతే భీంబలి. ఇది 1 వే. గుర్రాలకి మనుషులకి అందరినీ ఇందులో నుంచి అది వస్తున్నారు. చూడండి ఎలా ఉంది, ఎంత డేంజర్గా ఉందో ఇది. భలి ఫ్రెండ్స్, ఇది
గౌట్ మెడికల్ రిలీఫ్ పోస్ట్ ఉంది ఇక్కడ. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు. ఇది భీంబలి విలేజ్ అన్నమాట. ఇది మనం కేదార్నాథ్ నడుచుకుంటూ వెళ్ళే దారిలో. ఇప్పుడు నేను డౌన్కి వెళ్తున్నా రిటర్న్. ఏదన్నా ఎమర్జెన్సీ మెడికల్ ఉంటే ఇక్కడ చూపించుకోవచ్చు అనమాట. ఫుల్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము. వానదేవుడు స్టార్ట్ అయ్యాడు జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నుంచి. ఎక్కడా కరెంటు లేదు. ఏమున్నా ఆ పోల్ ఏడున్నాయో ఆ పోల్ దగ్గరే కరెంటు ఉంది. మిగతా దగ్గర కనీసం ఇంత పెద్ద యాత్ర జరుగుతుంటే ఇక్కడ ఏడైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ కాడ ఉంది. ఆడ మళ్ళీ ఆడ ఉంది, మళ్ళీ ఆడ ఉంది. లేని కాడ అసలు లేనే లేవు కరెంటు. మొత్తం వాకర్స్ అంతా రెయిన్ కోట్లు వేసుకొని అగో చూడండి ఎలా వస్తున్నారు. మొత్తం వాక్ చేస్తున్నారు. మొత్తం రెయిన్ కోట్లలో వస్తున్నారు. భయంకరమైన వర్షం. దాదాపు ఇంకా ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడవాలి. కానీ వానదేవుడు స్టార్ట్ అయ్యాడు. కనీసం కొన్ని చోట్ల లైట్లు కూడా లేవు ఫ్రెండ్స్. కనీసం అయ్యన్న పెట్టుంటే బాగుండేది. రోడ్డు అయితే ఫుల్గా జారిపోతుంది. అసలు ఇంత డేంజర్ ఉందంటే రోడ్డు అది చాలా డేంజర్ ఉంది. అది ఏం అర్థమే కాలేదు నాకైతే. ఇక్కడ కొంచెం పర్వాలేదు కానీ ఆ పైన వెళ్తూ ఉంటే ఇంకా డేంజర్గా ఉంది. ఈ తర్వాత ఇక్కడ కూడా డేంజర్గానే ఉంది. ఈ పెండ గుర్రాలు వెళ్తా వస్తా పెండ ఎరిగితే ఆ పెండ రాళ్ళ మీద పడి అది బురదలాగా అయిపోయి జారిపోతుంది కాలు పెడుతుంటే. నేను కూడా 2 సార్లు పడ్డాను. ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. అమ్మ ఇంత అడ్వెంచర్గా ఉంది కానీ ఈ వర్షాలు పడి ఈ నీట్నెస్ మెయింటెనెన్స్ లేకపోతే మొత్తం ఘోరమే. ఇది కేదారేశ్వర్ నుండి కిందికి దిగుతున్న రోడ్డు ఫ్రెండ్స్. ఇది మెట్లు. వర్షం మాత్రం గట్టిగా పడుతుంది. గౌరీకుండ్ ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. కానీ ఆ నెంబర్ని చడిపేశారు చూడండి. జనాలు తెలుసుకోకూడదని చెప్పేసి ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది చెడిపేశారు. వర్షం తగ్గింది ఇప్పుడే. వానదేవుడు తగ్గడం వల్ల జనాలు మాత్రం మెల్లగా తడుచుకుంటా కవర్లలో ఎలాగో వస్తూనే ఉన్నారు. లేక నేను కూడా కవర్ వేసుకున్నా. యూజ్ త్రో కవర్ బాబు ఇది బాగానే కాపాడింది. దీంట్లో బయలుదేరి వస్తూ ఉన్నా. గౌరీకుండ్ ఇంకా 2.5 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. అడ్వెంచర్లో నైట్ ఎఫెక్ట్లో ఇలా ఉంది. వర్షం తగ్గింది. మొత్తం బురద ఆరిపోయింది. జనాలు వెళ్తూ ఉన్నారు. గౌరీకుండ్ ఇంకా 2 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. అంతా చీకటి అయిపోయింది. మొత్తం నైట్ ఎఫెక్ట్ ఇదంతా లైట్లు. యాత్రి మంగళమై హో అని పెట్టారు బాగానే ఇక్కడ. అక్కడనేమో జియో ఆర్ జీనే దో. ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గరకు వచ్చినాం. ఇక గౌరీకుండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. కేదార్నాథ్ యాత్ర కొంచెం ఇంకొక 1/2 కిలోమీటర్ కిందికి దిగితే గౌరీకుండ్. గుర్రాల సర్వీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. గౌరీకుండ్ ఊర్లో నుంచి. అంటే గౌరీకుండ్ ఊరు కానుకొని కొంచెం ఒక 500 మీటర్లు పైకి రావాలి. వస్తే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా గౌరీకుండ్ ఊర్లోకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక ఇదే గౌరీకుండ్ ఊరు కూడా గల్లీ. ఇది టెంపుల్కి వెళ్ళే గల్లీ అనమాట. ఇది గౌరీకుండ్ విలేజ్. జన్పద్ గౌరీకుండ్, రుద్రప్రయాగ్ డిస్టిక్. గల్లీలో ఎక్కడ చూసినా గుర్రాలే ఫ్రెండ్స్. ఇక్కడ గుర్రాల స్పెషల్ వస్తూనే ఉన్నాయి చూడు గల్లీలో నుంచి గుర్రాలు. సేమ్ కాశీలో గల్లీలు ఉన్నట్టే ఉన్నాయి. అంటే ఈ గౌరీకుండ్ ఊర్లోకి ఎంటర్ అయ్యాయి గల్లీ. గౌరీకుండ్ ఊర్లో నుంచి ఆ కింద దేవాలయం. గౌరీకుండ్లో కూడా అమ్మవారి గుడి ఉంటుంది కానీ వెళ్ళలే ఫ్రెండ్స్. ఎక్కడ మొత్తం టైడ్ అయిపోయాం. ఇదే హోటల్ నీల్కంఠ రెస్టారెంట్ అంట. నియర్ టిఏపిటి కుండ్, గౌరీకుండ్, రుద్రప్రయాగ్. సముద్ర మట్టానికి 3553 మీటర్ల ఎత్తులో అందమైన కొండల నడుమ నిర్మితమైన దేవాలయం ఫ్రెండ్స్. ఆ పాండవులు మరి ఇంత కొండల మధ్యలో వచ్చి నిర్మించారు ఆ మహాదేవుని దేవాలయం. సూపర్గా ఉంది. గౌరీకుండ్ నుంచి టోటల్గా సర్వీస్ జీబులు ఆగిపోయినాయి. ఏంటి అంటే ఇందాక పడ్డ వర్షానికి ల్యాండ్ స్లైడింగ్ అయిపోయి మొత్తం మట్టి కూలింది రోడ్డుకి అడ్డం. కార్లు పోవడానికి లేదు. వీళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు డ్రైవర్లు వీళ్ళందరూ. అన్ని బండ్లు అక్కడ లైన్లో క్యూలో ఆగినాయి. మొత్తం అక్కడ కూడా క్యూలో ఆగినాయి. మొత్తం ఆ పైనుంచి స్లైడింగ్ అయిపోయింది. ఇక్కడ నైట్ అడ్వెంచర్ అయిపోయింది. 26 కిలోమీటర్లు నడిచి వచ్చింది ఒక ఎత్తు అయితే, 18 కిలోమీటర్లు నడిచి వచ్చింది ఒక ఎత్తు అయితే,
ఇక్కడ లైన్ స్లైడ్ అవ్వడం వల్ల ఈ 5 కిలోమీటర్లు కూడా నడవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇదేదో పడిందంట కొండ మొత్తం. అప్పటికి కొంచెం క్లీన్ చేశారు వాళ్ళు. వర్షం పడితే ఎప్పుడు ల్యాండ్ స్లైడ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మొత్తం ఈ గౌరీకుండ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే దారి కూడా స్టక్ అయిపోయింది. ఇప్పుడు అది కూడా నడుస్తూ వెళ్తున్నాం. ఇదంతా మట్టి పైనుంచి వరద కొట్టుకొచ్చేసి ఇది స్లైడ్ అయిపోయింది. ఇంకా క్లీన్ చేయాలి ఇంకా మొత్తం. ల్యాండ్ స్లైడింగ్ అవ్వడం వల్ల వర్క్ చేస్తున్నారు జేసీబీ తెచ్చి. జీపులన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు జనాలను నడుచుకుంటూ బయటికి పంపిస్తున్నారు. అక్కడ ఇప్పుడు నుంచి సోన్ప్రయాగ్ వచ్చే దారిలో ఫ్రెండ్స్ ఇదంతా స్లైడింగ్ అయిందట. చాలామంది వచ్చి హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇదేం కనబడతలేదు లైటింగ్లో. ఇక సార్ వాళ్ళంతా ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అంతా వచ్చింది ఇక్కడికి. ఎన్డీఆర్ఎఫ్ ఇండియా నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులలో వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎన్డీఆర్ఎఫ్ ఇండియా హ్యాట్సాప్ సార్, సల్యూట్, జై హింద్. మన వాళ్ళు అంతా వచ్చేసారు. ల్యాండ్ స్లైడింగ్ అయ్యింది అనగానే గౌరీకొండ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే దారిలో సార్ వాళ్ళు కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సార్, హ్యాట్సాప్ టు యూ. ఉత్తరాఖండ్ పోలీస్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెండు ఒకటిన వచ్చి రోడ్డు వర్క్ వచ్చిన టూరిస్టులకు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వాళ్ళు సదా మన సేవలో కష్టపడుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఫైనల్గా గౌరీకుండ నుంచి సోన్ప్రయాగ్ చేరుకున్నాం ఫ్రెండ్స్. చాలా కష్టాలు పడి శివయ్య దర్శనం చేసుకొని వస్తుంటే ల్యాండ్ స్లైడింగ్ అయ్యి దానివల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి గౌరీకుండ నుంచి సోన్ప్రయాగ్ వచ్చే ఆ 6 కిలోమీటర్స్ జీబులు తిరిగే ఛాన్స్ మిస్ అయ్యి చాలా అడ్వెంచర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ కింద మీద పడి లాస్ట్కి 12:30 అవుతుంది మిడ్ నైట్. ఈ సోన్ప్రయాగ్ చేరుకున్నాం. మాది కార్ పార్కింగ్లో కారు ఉంది మాది. ఇక్కడితోటి జై కేదార్నాథ్, ఓం నమః శివాయ, జై శ్రీరామ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.